హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి హృదయగానం నవల 6వ భాగానికి స్వాగతం అండి. మృదుల అప్పటికే లేచి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. రమేష్ దగ్గరికి వచ్చాడు. పర్వాలేదులే రమేష్, అదే తగ్గుతుంది అంది. రమేష్ మృదుల మాటలు వినే స్థితిలో లేడు. మృదుల నుదుట ఎర్రటి రక్తం చూసేసరికి అతని గుండెలు వణికాయి. ఉండండి మేడం, రక్తం వస్తుంది అంటూ మృదుల వారిస్తున్నా లక్ష్య పెట్టకుండా పౌడర్ గాయం మీద అద్దాడు. జేబులో నుంచి రుమాలు తీసి దాన్ని పళ్ల మధ్య నొక్కిపట్టి సర్రున చింపి దానిని తీసుకుని మృదుల తలపట్టుకొని కట్టేశాడు. మృదుల వద్దని వారిస్తుంటే 2 చేతులతో మృదుల తలని పొట్ట కానించుకొని కదలకుండా గట్టిగా బంధించాడు. ఒక్క నిమిషం మృదులకి ఏం చెప్పాలో తెలియకుండా నోట మాట రానట్టయింది. ఏమైంది? ఏమిటి హడావుడి? ఇంతలో అక్కడికి వచ్చిన ఆనంద్ అడిగాడు. మృదులా మేడంకి తలకి కాస్త దెబ్బ తగిలితే రమేష్ భూమి ఆకాశం తలకిందులైనంత హడావుడి చేస్తున్నాడు. ఎటో చూస్తూ చెప్పి విస్సు మళ్ళీ క్రీగంటన మంజుల కేసి చూశాడు. క్షణం క్రితం హైహీల్స్ టకటకలాడించుకుంటూ వయ్యారం వలకపోస్తూ అక్కడికి వచ్చిన మంజుల ముఖం ఈ దృశ్యం చూడగానే నల్లగా మాడిపోయింది. ఈ మధ్య రమేష్కి బాగా పిచ్చి పట్టింది. విస్సు పక్కకి వచ్చి నిలబడుతూ అంది, అవును, ఆ పిచ్చి పేరు ఇష్టం అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీద అలా వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తాం అన్నాడు శ్లేషగా. కానీ మంజుల అతని మాటల్లో శ్లేషార్థం గమనించే స్థితిలో లేదు. రమేష్ వైపు చిరచిరలాడుతూ చూసి అన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఆనంద్ వచ్చి మృదులకి తగిలిన దెబ్బ చూశాడు. ఆ తర్వాత రమేష్ భుజం తడుతూ, ఓస్, దీనికేనా ఇంత హడావుడి చేశావు? అయినా మరీ ఇంత జాలిగుండైతే ఎలా అన్నాడు. రమేష్ ఇదేమీ వినే స్థితిలో లేడు. అప్పటికే ఆహుతులు రావటం ప్రారంభమైంది. పార్టీ మొదలైంది. ప్రిన్సిపాల్ ఆ హాల్లో ఏర్పాట్లు చూసి ఆనందపడ్డాడు. రమేష్తో, చాలా బాగుంది, నువ్వు ఇంత బాగా ఏర్పాట్లు చేయగలవని అనుకోలేదు సుమా అంటూ ప్రశంసించాడు. మృదులా మేడం చేశారంతా, నేను సాయం చేశా అంతే. రమేష్ సిగ్గుగా అన్నాడు. రమేష్, నీ శ్రద్ధ చదువులో కూడా చూపిస్తే మీ నాన్నగారు, ఆయనకి ఇష్టుండైన నేను, మేమిద్దరం చాలా సంతోషపడతాం అన్నాడు. తప్పకుండా సార్, రమేష్ అంటుంటే విస్సు ఎవరూ చూడకుండా అతని మోచేతి పైన గిల్లాడు. రమేష్ కెవ్వుమనబోయి మింగేశాడు. ప్రిన్సిపాల్ గారు దూరంగా వెళ్ళిన తర్వాత విస్సు నిలదీశాడు. ఏమిట్రా, మహా గొప్ప వాగ్దానాలు చేసేస్తున్నావు, బాగా చదివేస్తానంటూ. రమేష్ మారిపోయాళ్లే ఈ మధ్య అంది మంజుల. రమేష్ వారిద్దరికీ ఎలాంటి జవాబు ఇవ్వలేదు. మౌనంగా ఉండిపోయాడు. పార్టీ మధ్యలో రంగమణి మృదుల నుదుటికి ఉన్న కట్టు చూస్తూ, అబ్బా, రమేష్ నీకు దెబ్బ తగలగానే కాస్తలో ఎంత హడావిడి చేశాడు. అతను నీకు చేస్తున్న సేవలు చేస్తుంటే నాకు కూడా ఏదైనా దెబ్బ తగిలితే బాగుండు అనిపించింది సుమా అంది. అవును, నాకు చాలా మొహమాటం వేసింది అంది మృదుల. రమేష్ అంత బాహాటంగా చూపిస్తున్న అభిమానం మృదులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో రమేష్ 2 కప్పులతో ఐస్ క్రీమ్ తెచ్చి రంగమణికి మృదులకి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది రంగమణి. థ్యాంక్స్ అంది మృదుల. రమేష్ వెంటనే వెళ్ళిపోలేదు. ఇద్దరి కుర్చీల మీద చెరో చెయ్యి వేసి కాస్త వంగి ఆనందంగా, మేడం, ప్రిన్సిపాల్ ఏమన్నారో తెలుసా అన్నాడు. ఏమన్నారు? ఏర్పాట్లు చాలా బాగున్నాయి అన్నారు. నేను మీరే కారణం అన్నాను. అదేమిటి, నేనేం చేశాను? అంతా నువ్వేగా చేసింది. రమేష్ కాస్త ఆగి జవాబు చెప్పాడు. ఆ చెయ్యాలనే ఉత్సాహం మీరే ఇచ్చారు. నేనా? అవును, ఎందుకో గాని మీరు చెప్పిన పనిచేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనేసి గబాల్ని అక్కడి నుంచి పారిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. రంగమణి మృదులనే చూస్తోంది. కానీ మృదుల అవేమీ గమనించినట్టే ఐస్ క్రీమ్ తినసాగింది. వారం రోజుల తర్వాత మంజుల రమేష్ గది దగ్గరకు వచ్చింది. గుమ్మంలో నుంచి చూస్తే గదిలో మంచం మీద రమేష్ ముసుగు పెట్టుకొని పడుకున్నాడు. గదిలో మంజుల ఊహించినట్టే విస్సు, రంగా, సీను ఎవరూ లేరు. సాధారణంగా ఈ సమయంలో వాళ్ళెవరూ ఉండరు. ఆ సమయం తెలిసే
మంజుల అక్కడికి వచ్చింది. గదిలో లైట్ వెలుగుతుంది. చుట్టుపక్కల అంతటా నిశ్శబ్దంగా ఉంది. మంజుల మనసుకి ఏదో తట్టినట్టుగా గుమ్మం దగ్గర ఒక్క నిమిషం నిలబడి ఆలోచించింది. తర్వాత రమేష్ అంటూ పిలిచింది. రమేష్ పలకలేదు. రమేష్, నేను వచ్చాను. ఆ కంఠంలో పశ్చాత్తాపం లాంటిది కనిపిస్తుంది. మంచం మీద పడుకొని ఉన్న రమేష్ కాస్త కదిలాడు, కానీ ముసుగు మాత్రం తీయలేదు. మంజుల చెప్పులు విడిచి వయ్యారంగా నడుస్తూ లోపలికొచ్చింది. మంచం దగ్గరగా వచ్చి బతిమాలుతున్న స్వరంతో, రమేష్, ఐఎమ్ సారీ. నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకుని ఈ వారం రోజుల నుంచి నీతో మాట్లాడటం మానేశాను. రంగా నాకంతా చెప్పాడు. అసలు దీనికంతటికీ కారణం ఆ విసువాడు. అతని మాటలు విని నేను నీ మీద కోపం తెచ్చుకున్నాను. నాది తప్పే సుమా, నన్ను క్షమించవా? రమేష్ కోపం ఇంకా సడలలేదో లేక అతని అలక తీరటానికి ఆ బతిమాలాటం చాలలేదో కానీ అతను మాత్రం ముసుగు తెరిచి మంజులని చూసే ప్రయత్నం చేయలేదు. రమేష్ పట్టుదల మంజులకు సుపరిచితమే. సాధారణంగా అతని కోపం రాదు. ప్రతిదాన్ని నవ్వులాటగా తీసేస్తాడు. ఏదీ పట్టించుకోడు. కానీ ఎప్పుడైనా దేనికైనా పట్టించుకున్నాడా? ఇక జగముండి దేనికైనా తెగిస్తాడు. ముందు వెనుక చూడడు. లాభ నష్టాలు లెక్క చేయడు. అతనికెప్పుడూ అతని మనసే ప్రధానం అన్నట్టు ప్రవర్తిస్తాడు. తాను వచ్చి సారీ రమేష్ అనగానే అతను ఆప్యాయంగా మాట్లాడతాడని మంజులు కూడా అనుకోలేదు. అతన్ని బతివలాడి ఈరోజు ఏమైనా సరే అతని కోపం పోగొట్టి ప్రసన్నుణ్ణి చేసుకుని మళ్ళీ స్నేహం కలుపుకోవాలని దృఢ నిశ్చయం చేసుకునే వచ్చింది. అందుకే రమేష్ దుప్పటి చాటున మేలుకుని కదులుతూ కూడా తనను వినిపించుకోనట్లు పట్టించుకోనట్టు ఊరుకోవటం చూసి మంజులకి బాధగానే కోపంగానే కలగలేదు, రోషంగానూ అనిపించలేదు. మంజుల సందేహించకుండా మంచం మీద కూర్చుని అతని మీద చేయి వేసింది. అతను తోసేశాడు. మంజుల అతని మీదికి ఒరిగిపోయి అతన్ని పట్టుకుని అతని గుండెలకి తన తల ఆనిచ్చింది. రమేష్, నన్ను క్షమించమని అన్నానుగా. నువ్వు మృదులా మేడంకి ఆ రోజు అలా సేవలు చేస్తుంటే నాకు చాలా ఈర్ష్య కలిగింది. అందుకే ఆ తర్వాత అన్నయ్య దగ్గర అలా గొడవ చేశాను, నిన్ను తిట్టాను. నీకు తెలుసుగా, నా కోపం వస్తే నోరు ఆగదు. మృదులా మేడంని నేను తిట్టిన మాట నిజమే, కానీ అది ఎందుకో ఆలోచించు. నాకు నువ్వంటే ఇష్టం. ఆవిడ రాకముందు మన ఇద్దరం ఎంత సంతోషంగా ఉన్నాం. నీ పక్కన విస్సు రంగా కూడా ఎక్కువగా గడిపితే నేను భరించలేను. ఆ విస్సు ఉన్నాడే, వాడు ఒట్టి దొంగ విధవ. వాడు నీ పక్కన లేకపోతే అందరూ నిన్ను గౌరవంగా చూస్తారు. నేను ఆ మాట ఎంత చెప్పినా నువ్వు వినవు. నాతో ఆ దొంగరాసుకెళ్ళి ఏం చెప్పాడో తెలుసా? నువ్వు మృదులా మేడంని ప్రేమిస్తున్నావుట, మీ నాన్నకి చెప్పి పెళ్లి చేసుకుంటానన్నావని అంటున్నావుట. వాడలా చెప్పేసరికి నాకు తిక్కరేగి నేను ఏవేవో అనేశాను. అంతే తప్ప నాకేం కోపం లేదు. అదంతా అబద్ధమని రంగా అన్నాడు. రమేష్, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను వదిలి ఉండలేను. మంజుల పూర్తిగా అతని మీదికి వాలిపోయి అతన్ని హత్తుకుపోయింది. రమేష్ తోసైపోయాడు. అతను తోసిన కొద్దీ మంజుల అతన్ని పెనవేసుకుపోయింది. రమేష్, రమేష్, నా మీద కోపం తెచ్చుకోకు. మన ఇద్దరం ఒకటి. ఆ విసుగాడి మూలంగానే ఇది వచ్చింది. ఆ పళ్ళకోతి ఏవేవో నీ మీద నాకు చెప్పాడు అంటూ తను తప్పేం లేదని ప్రాధేయపడుతున్నట్టుగా మంజుల రమేష్ని పూర్తిగా హత్తుకుపోయింది. రమేష్, రమేష్ అంటూ అతని ముసుగు బలవంతంగా లాగి అతన్ని ముఖం మీద ముద్దులతో ముంచెత్తింది. రమేష్ తల మీద నుంచి దుప్పటి పూర్తిగా లాగేశాడు. ఎర్రగా నున్నటి బుగ్గలతో కాకుండా ఎత్తుపళ్లతో గుంటకళ్లతో ఉన్న ముఖం కనిపించింది. అతన్ని ముద్దులతో ముంచెత్తుతున్న మంజుల ఆ ముఖం చూడగానే ఒక్కసారిగా కెవ్వుమనరిచింది. ముసుగులో ఉన్నది రమేష్ కాదు, విస్సు. ఇంతసేపు ముసుగులో ఉండి మంజుల ఆవేదన, క్షమాపణలు అంతా విన్నది రమేష్ కానే కాదు, మంజుల. ఎవరినైతే పళ్ళకోతి దొంగ వెధవా అని తిడుతుందో స్వయంగా ఆ విస్సునే. మంజుల ఒక్కసారిగా నమ్మలేనట్టుగా కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది. గబాలను లేవబోయింది, కానీ వీలు కాలేదు. అప్పటికే విస్సు చేతులు
మంజుల శరీరాన్ని తాచుపాములా చుట్టేశాయి. అతని కళ్ళల్లో అవమానం, కసి, ఉద్రేకం పొంగులెత్తి ప్రవహిస్తున్నాయి. నేను నేను నీకు రమేష్ మృదులా మేడంని పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పానా? ఎంత అబద్ధం! ఎంతకు తెగించావు! యు రాస్కెల్ చీట్! మంజుల చేతులెత్తి అతని ముఖం మీద ఎడాపెడా వాదింది. విస్సు ముఖం తప్పించుకొని చేయెత్తి మంజుల ముఖం మీద ఈడ్చి కొట్టాడు. మంజులకి ఆ దెబ్బకి కళ్ళు గిర్రును తిరిగాయి. నిశ్చేష్టురాలైనట్టు చూడసాగింది. ఇవన్నీ రమేష్ నిజమేనని నమ్మేవాడు కదా. ఇంత అబద్ధాల కోరువన్నమాట. నీ అసలు స్వరూపం ఇదన్నమాట. ఇంతలో మంజుల ఒక్కసారిగా అతని జబ్బ మీద కొరికింది. అబ్బా! కెవ్వున అన్నాడు అతను. అతన్ని చేతి పట్టు కాస్త సడిలేసరికి మంజుల గబాలన మంచం మీద నుంచి ఉరికి గుమ్మం వైపు పరిగెత్తింది. కానీ మరుక్షణంలోనే విస్సు ఉత్తుంగ తరంగల్లా మంజుల వెంటే వచ్చి పట్టుకుని ఆపేశాడు. గుమ్మంలో నుంచి పారిపోబోతున్న మంజుల భుజం పట్టి లాగి ఆపేసి గబాలన తలుపులు రెండూ వేసి గడియబెట్టేశాడు. మంజుల విస్సు తలుపులు బంధించకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఫలించలేదు. విస్సు మంజుల్ని పట్టుకున్నాడు. ఆ క్షణంలో కోర్కెలతో కసితో రెచ్చిపోయిన అతను తొక్కిన తాచులా ఉన్నాడు. మంజుల అతని చేతిని విడిపించుకోలేకపోయింది. విస్సు మంజులని పెడరెక్కలు లాగి పట్టుకుని మంచం దగ్గరికి ఈడ్చుకొచ్చాడు. చంపేస్తా నిన్ను! అతను బలవంతంగా ఆక్రమించుకుంటుంటే అరిచింది మంజుల. చంపేయి! వగరుస్తూ నవ్వాడతను. మంజుల హఠాత్తుగా చేతులు జోడించి ప్రార్థించింది. వదిలేయి నన్ను! వదలను! అలా బతివాడుతుంటే ఇంకా ముద్దొస్తున్నావు. ఆ పైన అతను ఇక మంజులని మాట్లాడనేయలేదు. అంత క్రితం దుప్పటి చాటును ఉన్నది రమేష్ అనుకుని తన శరీరంతో తాకి అతను రెచ్చగొట్టిన మంజుల తను రగిల్చిన మంటకి తానే సమిధగా మారిపోయింది. దాదాపు గంట తర్వాత మంచం మీద మూలగా మంజుల మోకాళ్ల మీద తలదించుకుని ఏడుస్తుంది. ఇప్పుడు ఆ ముఖంలో దర్పం, అతిశయం లేవు. నీళ్లు కారిపోయిన నీరసత్వం ఉంది. విస్సు కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. అతను మధ్య క్రీగంటను ఏడుస్తున్న మంజుల కేసి చూస్తున్నాడు. ఆ కళ్ళు నిషాగా ఉన్నాయి. కానీ వాటిల్లో కసి మాత్రం ఇంకా పోలేదు. మంజుల ఎందుకు ఏడుస్తుందో అతనికి తెలుసు. ఇదే తన స్థానంలో రమేష్ ఉండి ఉంటే పరవశించిపోయేది. అతను మెడపట్టుకుని వేలాడేది. ప్రేమ సంభాషణలు పలుకుతూ ఉండేది. మంజులకి తనంటే ఎంత అసహ్యం ఉందో విస్సుకి చూచాయిగా తెలుసు. కానీ ఇంత క్రితం రమేష్ అనుకుని దుప్పటి చాటున ఉన్న తనతో ఆ పళ్ళకోతి, దొంగ విధవ అన్న తిట్లు అతనికి షాకింగ్గా అనిపించాయి. తనతో ఎంతో మంచితనం నటించే మంజులకి మనసులో ఇంత నీచమైన తిరస్కారం ఉందని అతనికి ఇప్పుడే తెలిసింది. ఆ క్షణంలో అలా నిస్సహాయంగా ఏడుస్తున్న మంజులను చూస్తుంటే ఆ పొగరు అణిచాననే తృప్తి కాస్త కలిగింది. అతను ఒక అడుగు వేసి మంచం దగ్గరకు వచ్చి మంజులను చూస్తూ అన్నాడు. నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం లేదు. జరగాల్సింది జరిగింది. మన ఇద్దరికీ సంబంధం ఏర్పడిపోయిందన్నాడు. ఛీ! మంజుల తలెత్తి చీత్కారం చేసింది. ఆ కళ్ళలో సృష్టిలో ఉన్న అసహ్యం, ఏవగింపు అంతా పోగు పోసినట్టున్నాయి. ఏడుస్తూ చెయ్యి చూపిస్తూ బొంగురుపోయిన కంఠంతో అంది. నేను నిన్ను వదలను. అన్నయ్యతో చెప్పి చంపించేస్తాను. నిన్ను పాతయిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను నీ వాణ్ణి. చేతులు దాచి మంజుల మీదకి వంగాడు. మంజుల పులిని చూసిన మేకల గోడకి ఇంకా వెనక్కి జరిగి అంటుకుపోయింది. అతను మంచం మీద చేతులానించి అన్నాడు. చూడు, నీకు రమేష్ అంటే ఇష్టం. ఆ సంగతి నాకు తెలుసు. కానీ నాకు నువ్వంటే ఇష్టం. ఆ సంగతి నువ్వు తెలుసుకో. అన్నయ్య నీ కాళ్ళు విరవకపోతే చూడు. నా మీదికి చెయ్యెత్తితే మొదట మీ అన్నయ్య చెయ్యే విరుగుతుంది. నన్ను చంపాలని చూస్తే మీ అన్నయ్య ప్రాణమే పోతుంది. మీ అన్నయ్య చచ్చిన తర్వాత నీకు అసలు దిక్కే ఉండదు. అప్పుడు నిన్ను ఏదైనా చేయగలను. నేను ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరూ ఉండరు. ఆ క్షణంలో క్రూరంగా ఉన్న విస్సు మొహం చూస్తుంటే మంజులకి శరీరం జలధరించింది. అతను కాలయముడిలా అతి వికారంగా ఉన్నాడు. ఆ ఎత్తుపళ్ళు ఇంకా భీకరంగా ఉన్నాయి. గుంటకళ్ళు
ఇంకా లోతుగా కుంచుకొని మంజుల శరీరంలో కావాలని అనుకున్న భాగాల్ని నిస్సంకోచంగా చూస్తున్నాయి. అతను ఉద్రేకంతో ఉన్మాదిలా ఉన్నాడు. అతనిలో బిడియం లేదు, వెరపు లేదు. నీకు రమేష్ అంటే ఎందుకు ఇష్టం? అతను హఠాత్తుగా తలెత్తి అడిగాడు. ఛీ, ఆ పేరు ఎత్తటానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వు అతని కాళ్ల దగ్గర కుక్కవి అన్నది మంజుల. అతను నవ్వాడు. నిజం, కుక్కనే. కానీ కుక్కకి చాలా విశ్వాసం ఉంటుంది. దొంగల్ని రానియదు, యజమాన్ని రక్షించుకుంటుంది. నేను అలాగే రమేష్ని రక్షించుకున్నాననుకో. నువ్వు ఒక జిత్తుల మారిదానివి. నీకు రమేష్ అంటే ఎందుకు ఇష్టమో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? నీకు రమేష్లో ఇష్టమైంది అతడి తెల్లని శరీరం కాదా? అతని జేబులో డబ్బు, అతని ఆస్తి. ఆ ఆస్తే కనుక నాకుంటే నీ కంటికి నేను మన్మధుడిలా కనిపించేవాడిని. నువ్వే కాదు, మీ అన్నయ్య వదిన కూడా నిన్ను రమేష్ మీదికి ఎరలా విసురుతున్నారు. కాదని అనగలవా? మీ వదిన ఉందే, ఆవిడెవరికైనా ఒక్క కప్పు కాఫీ తన చేతులతో ఇస్తుందా? అయినా రమేష్ కోసం సేమియా పాయసం చేస్తుంది. ఎందుకు? నీ ద్వారా రాబట్టబోయే ఆస్తి కోసం. మీ అన్నయ్యకు కూడా ఇదే జబ్బు. మీరు మనుషులు కాదు, ఈగలు. ఎక్కడ డబ్బుంటే అక్కడే ముసురుతారు. మీకు డబ్బులో తప్ప ఇంకెందులోనూ అందం కనిపించదు. విస్సు మంజుల భుజాలు పట్టుకుని గట్టిగా కుదుపుతూ అన్నాడు. నీకు కావాల్సింది డబ్బు, అంతేగా? ఆ డబ్బు నేను చాలా సంపాదిస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఛట్! మంజుల అతను మూతి మీద కొట్టింది. ఒక్క నిమిషం విస్సు ఎర్రజీరలు వాడిన కళ్ళతో ఉరిమి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తర్వాత భుజాలు కుదిస్తూ అన్నాడు. పెళ్ళా? నీకా? అసలు పెళ్లి చేసుకునే లక్షణాలు నీకెక్కడున్నాయిలే అన్నాడు తిరస్కారంగా. మంజుల మంచం దిగింది. ఒంటిలో ఈషన్ మాత్రం కూడా శక్తి లేనట్టు చేశాడు. తూలి పడబోయింది. విస్సు అంటూ పట్టుకున్నాడు. మంజుల అతన్ని విదిలించి కుట్టింది. స్పర్శ అసహ్యంగా ఉందా? నవ్వాడు. మంజుల చీర సవరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ నడకలో, ఆ గదిలో అడుగుపెట్టినప్పటి దర్పం, టీవీ లేవు. ఆ శరీరం దాన్ని కోల్పోయినట్టుగా ఉంది. విస్సు నవ్వాడు. అతనికిప్పుడు చాలా తృప్తిగా ఉంది. మంజుల వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత రమేష్ వచ్చాడు. అప్పటికి విస్సు గది సర్దుతున్నాడు. రమేష్ చిందరవందరగా పడున్న సామాన్ చూస్తూ, ఏమిట్రా విస్సు, ఇక్కడ ఏమైనా గొడవైందా? ఎవరైనా పోట్లాడుకున్నారా అన్నాడు. ఇక్కడ? అవును అన్నట్టు తల ఊపాడు విస్సు. ఏమైంది? ఏమైందా? విస్సు క్షణం ఆగి, వయసుకు వరదొచ్చిందిరా అన్నాడు. ఏమిటి? రమేష్ ముఖం చిట్లిస్తూ అడిగాడు. ఏం లేదులే. అవును కామిని, నువ్వేమిటి అలా ఉన్నావు అన్నాడు దగ్గరకు వస్తూ. రమేష్ కుర్చీలో కూర్చొని కాళ్ళు పైకి పెట్టుకుని మోకాళ్ల మధ్య తలదించుకున్నాడు. చెప్పు రమేష్, ఏమైంది అడిగాడు విస్సు. మృదులా మేడంకి జ్వరం వచ్చింది. అలాగా? అయ్యో పాపం. 102 డిగ్రీలు. అరేరే, డాక్టర్కి చూపించలేదుట. అదే తగ్గుతుందని ఊరుకున్నారట. పోనీ మనం డాక్టర్ని తీసుకెళ్తే? నేను ఆ పని చేశాను. కానీ ఏమైందిరా? మేడం నన్ను కేకలేశారు. ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయవద్దని చివాట్లేశారు. అక్కడ రంగమణి మేడం కూడా ఉంది. జయశ్రీ, శాంత కూడా ఉన్నారు. తలని పూర్తిగా మొకాళ్ళ మీదకి దించేసుకున్నాడు. మృదుల జ్వర తీవ్రతతో మూలుగుతూ మంచం మీద ఒత్తిగిలింది. మేడం, శాంత పిలిచింది. నిద్ర మత్తు రెండూ కాని స్వరంతో భారంగా పలికింది. ఈ మందు వేసుకోండి. అబ్బా, ఒళ్ళు నొప్పులు, తల పగిలిపోతుంది, శరీరం విరుచుకుంది. అక్కడే నిలబడి ఉన్న జయశ్రీ వంగి మృదుల నుదురు తాకి చూస్తూ, అబ్బా జ్వరం కాలిపోతుంది అంది. మందేసుకోండి మేడం. శాంత మంచం మీద కూర్చొని మృదుల చేయి అందుకుంటూ ఉంది. వద్దు, నాకేమీ వద్దు. అబ్బా అమ్మా. మృదుల జ్వర తీవ్రతో ఆరాటపడసాగింది. శాంత టైం చూసింది. రాత్రి 11 గంటలుగా వస్తుంది. మంచం మీద మృదుల అటు ఇటు కదులుతుంది. మీ అమ్మమ్మని పిలుచుకొద్దామా అంది శాంత. ఇప్పుడా? మా అమ్మమ్మ పడుకుంటే ఇక లేవదు. ఆవిడ నల్లమందు మింగుతుంది. రాత్రివేళ ఎవరు ఎంతగా అరిచినా ఇక లేవదు అంది జయశ్రీ. ఇప్పుడు ఎలా? శాంత నిస్సహాయంగా చూసింది. మృదుల మెదలకుండా నిద్రపోయే ధోరణేమీ కనిపించట్లేదు. మృదులకి 4-5 రోజుల నుండి జ్వరంగా ఉంది. మొదట 1-2 రోజులు తగ్గుతుందని
టెంపరేచర్ జలుబు ఉన్నా అన్నం తింటూ కాలేజీకి వెళ్తూ తోసేసుకొని తిరుగుతూ గడిపింది. కానీ 3వ రోజు పడక మీద నుంచి లేవలేకపోయింది. ఆ రోజు కాలేజీకి వెళ్ళలేదు. అదే రోజు కాలేజీ నుంచి శారద, బ్రహ్మరాంబ మేడమ్స్ రంగమణితో కలిసి మృదులని చూడటానికి వచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చొని పరామర్శిస్తూనే పలకరిస్తుండగానే రమేష్ వచ్చాడు. మేడం, రమేష్ వచ్చాడు అంది జయశ్రీ. ఏమిటో అడుగు అంది మృదుల. అప్పటికే రమేష్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో మెడికల్ కిట్ ఉంది. వెంట డాక్టర్ గారు ఉన్నాడు. డాక్టర్ గారు, ఈమె మేడం, ఈమెకే జ్వరంగా ఉంది, మీరు చూడండి అన్నాడు మృదులతో. మేడం, మీకు జ్వరంగా ఉంది కదా, అందుకే డాక్టర్ గారిని తెచ్చాను అన్నాడు. అక్కడ కూర్చుని ఉన్న అందరూ ఒక్క నిమిషం అతను చూపిస్తున్న చనువుకి, ఆ నిర్భయత్వానికి ఆశ్చర్యపోయారు. మృదుల ముఖం ఎర్రబడింది. కుర్చీలో నుంచి లేచి నిలబడుతూ రమేష్ అంటూ పిలిచింది. డాక్టర్ గారికి బ్యాగ్ అందిస్తున్న రమేష్ తిరిగి చూశాడు. నిన్ను డాక్టర్ గారిని తీసుకురమ్మని ఎవరు చెప్పారు? అసలే జ్వర తీవ్రతతో ఎర్రగా ఉన్న మృదుల కళ్ళు ఆ క్షణంలో ఇంకా ఎర్రబడ్డాయి. మేడం, రమేష్ తడబడ్డాడు. చెప్పు, నేనేమైనా డాక్టర్ గారిని తీసుకురమ్మని కబురంపానా? అతను ఆశ్చర్యంగా చూస్తూ లేదన్నట్టు తల తిప్పాడు. మరెందుకు వెంట తీసుకొచ్చావు డాక్టర్ గారిని? ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి ఎప్పుడు చేయకు, వెళ్ళు అని మృదుల డాక్టర్ గారి వైపు తిరిగింది. క్షమించాలి, ఇతను నాకు తెలియకుండా మిమ్మల్ని పిలిపించాడు. నాకేం జ్వరం లేదు. దట్స్ ఆల్ రైట్. అప్పటికే విషయం కాస్త అర్థమైన రమేష్ డాక్టర్ గారి వైపు చూస్తూ అన్నాడు. రమేష్ ముఖం వెలవెలాపోయింది. డాక్టర్ వెళ్ళిపోయాడు ఇట్స్ ఆల్ రైట్ అని. ఆ కళ్ళలో ఆశగా పరిగెత్తుకొచ్చిన పసిపిల్లని కన్నతల్లి ఈడ్చి కొడితే నిర్ఘాంతపోయే నివెరపాటుంది. రమేష్ వెళ్దన్రా. డాక్టర్ గారు రమేష్ భుజాల చుట్టూ చేయి వేసి తీసుకెళ్లారు. రమేష్ తలదించుకుని వెళ్ళిపోయాడు. అదేమిటో ఈ మృదుల, పాపం అతన్ని అలా కసిరావు అంది భ్రమరాంబ. ప్రియ శిష్యుడు నీ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ని వెంటబెట్టుకు తీసుకొచ్చాడు. అసలు అలాంటి శిష్యులు ఉండటమే గర్వకారణం. రంగమణి, మృదుల కోపంగా పిలిచింది. ఓకే. రంగమణి శాంతించమన్నట్టు చూసింది. మృదుల మంచంపై కూలబడింది. ఆ తర్వాత అక్కడ కాసేపు రమేష్ లాంటి భక్తుల వల్ల అధ్యాపకులకు వచ్చే ఇబ్బందుల గురించిన చర్చ జరిగింది. వాళ్ళ అభిమానం, దురభిమానం రెండూ బాధాకరమైన విషయాలేనని భ్రమరాంబ తీర్మానించింది. ఆ రాత్రి రంగమణి ఊరెళ్ళింది. రంగమణి మేనత్త కూతురు పెళ్లి పిఠాపురంలో జరుగుతుంది. మొదట రంగమణి, మృదుల ఇద్దరూ కలిసి వెళ్ళటానికే నిర్ణయించారు. కానీ మృదుల జ్వరం వల్ల ఆ ప్రయాణం విరమించుకోవాల్సి వచ్చింది. రంగమణికి జ్వరంగా ఉన్న మృదులని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయింది. కానీ తప్పనిసరిగా వెళ్లాల్సిన పెళ్ళి. అందుకే మృదులని జయశ్రీకి, శాంతకి అప్పచెప్పింది. తను తిరిగి వచ్చే వరకు ఆ ఇద్దరు మృదులని చూసే ఏర్పాటు చేసింది. మృదుల అంటే శాంతకి, జయశ్రీకి అంటే మరీ ఇష్టం. అందుకే మేడంకి మందులిచ్చే బాధ్యత తానే తీసుకుంది. శాంత మృదుల ఇంట్లో పడుకుంటానని అన్నగారిని అడిగింది. హర్షకిరణ్ ఒప్పుకున్నాడు. మేడంకి జ్వరంగా ఉంది కాబట్టి రాత్రివేళ ఏదైనా అవసరం అయితే తోడుగా ఇంటి నౌకరు కుర్రాడు బాజీని కూడా అక్కడే పడుకోమని చెప్పాడు. అర్ధరాత్రి వేళ మృదుల జ్వరతాపంతో ఏదేదో మాట్లాడటం చూసి భయపడిన శాంత వచ్చి వాకిట్లో పడుకొని ఉన్న బాజీని లేపింది. ఒరే బాజీ, లేచి వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా అంది. నిద్రలో నుంచి లేచి వాడు కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకమ్మాయి గారు అన్నాడు. మేడంకి జ్వరం బాగా ఉంది, ఏదేదో మాట్లాడుతుంది, నాకు భయం వేస్తుంది అంది శాంత. అవును, హర్షన్నయ్య వస్తే డాక్టర్ని ఎవరినైనా తీసుకొస్తాడు అంది జయశ్రీ కూడా. బాజీ లేచెళ్ళాడు. అసలు మనం ఎవరినైనా పెద్దవాళ్ళని పడుకోమని అడగాల్సింది అంది జయశ్రీ. నాకు తెలియదు మేడం, నిద్రపోతారనుకున్నాను అంది శాంత. గదిలో నుంచి మృదుల మూలు వినిపిస్తుంది. శాంత వెళ్ళి ఒకసారి మృదుల దగ్గర కూర్చుంటుంది. మళ్ళీ అంతలోకి అన్నగారు వస్తున్నాడేమోనని ఆశగా వాకిట్లోకి వెళ్ళి చూస్తుంది. అన్నయ్య ఇంట్లో ఉన్నాడో లేదో, కాకినాడ నుంచి రాఘవ వచ్చాడు అంటూ కంగారు పడుతుంది. అరగంట అతి కష్టం మీద గడిచిన తర్వాత బాజీ వచ్చాడు. వాడి వెంట వస్తున్న హర్షకిరణ్ని చూడగానే శాంతకి, జయశ్రీకి మనసు స్థిమితపడింది. ఏమిటి శాంత, ఏమైంది అన్నాడు హర్షకిరణ్ వస్తూనే.
మేడంకి జ్వరం ఎక్కువగా ఉంది, రా చూద్దువు గాని. శాంత అన్నగారిని లోపల తీసుకెళ్ళింది. మంచం మీద మృదుల అటు ఇటు కదులుతోంది, మూలుగుతోంది. అమ్మా అన్నయ్య అంటూ నిద్రలోనే కలవరిస్తుంది. హర్షకిరణ్ మంచం దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం పరీక్షగా చూశాడు. నుదుట మీద చెయ్యి వేసి, అబ్బా జ్వరం బాగా ఉంది అన్నాడు. నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. పావు గంటలో హర్షకిరణ్ కుటుంబ వైద్యులైన రంగారావుని తీసుకొచ్చాడు. ఆయన మృదులని పరీక్ష చేశాడు. వెంటనే 2 ఇంజక్షన్లు చేశాడు, మందులు ఇచ్చాడు. హర్షకిరణ్తో యువతలికి వస్తూ న్యూమోనియా, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించి వెళ్ళాడు. హర్షకిరణ్ రంగారావు గారిని పంపి లోపలికి వచ్చాడు. ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత మృదుల శరీరంలో ఆరాటం కాస్త శాంతించింది. సొమ్మసిలినట్టుగా పడుకుంది. శాంత, జయశ్రీ కూర్చున్నారు. మీరు పడుకోండి, నేను కూర్చుంటానన్నాడు. జయశ్రీ వెళ్ళి మంచంపై పడుకుంది. శాంత కూర్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత శాంత కూడా జయశ్రీ పక్కన ఒరిగి నిద్రపోయింది. హర్షకిరణ్ వరండాలో ఉన్న కేన్ చైర్స్ 2 తెచ్చుకుని మృదుల మంచం దగ్గరగా వేసుకున్నాడు. ఒక దానిలో కాళ్ళు చాచుకొని పెట్టుకుని వెనక్కు వెళ్ళాడు. అతనికి 2 రోజుల నుంచి నిద్ర సరిగ్గా లేదు. అతని స్నేహితుడు విఠల్కి తండ్రికి పడటం లేదు. ఇద్దరూ వేరుపడుతున్నారు. ఆస్తి పంపకాల విషయం. ఆ చర్చలు ఎంతటికీ ముగియవు. వారి మధ్య ఏకాభిప్రాయం కుదిరేసరికి బ్రహ్మదేవుడు దిగి వచ్చినంత పనైంది. ఆ కుటుంబానికి హర్షకిరణ్ హితుడు. తండ్రి కొడుకులు ఇద్దరికీ ఇతని మీద గురి. ఇతను చెప్పిన నిర్ణయం వినే కంటే తను నిర్ణయం అవతలి వారికి చెప్పి ఒప్పించమనే వేధింపు ఎక్కువగా ఉంది. ఈరోజు మధ్యాహ్నమే ఆ గొడవ పరిసమాప్తయింది. హర్షకిరణ్ చేతికున్న వాచి చూసుకున్నాడు. టైం 2 అవుతుంది. 2:20కి మృదులకి మళ్ళీ మందెయ్యాలి. అతను కళ్ళ మీదికి బరువుగా నిద్రతెరలు జారిపడుతున్నా బలవంతంగా వాటిని తోసి మేలుకొని ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ అమ్మాయికి న్యూమోనియా. తను రావటం ఆలస్యమైతే, డాక్టర్ వచ్చి మందు ఇవ్వకపోతే, శాంతా, జయశ్రీ చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చేయగలరు? తను ఇంట్లో ఉండటం నయమైంది. ఈ ఆడపిల్లలు ఉద్యోగాలంటూ అయిన వాళ్ళని వదిలేసి ఒంటరిగా ఇంత దూరం వచ్చేస్తారు. వాళ్ళని గురించిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవటం అశ్రద్ధ చేస్తారు. శాంత చెప్పింది. జ్వరంగా ఉన్న చన్నీళ్ల స్నానం చేసిందా? ఆలోచిస్తుండగానే అతని కళ్ళు మత్తుగా మూతలు పడ్డాయి. హర్షకిరణ్కి ఎక్కడి నుంచో చిత్రమైన శబ్దం వినిపించింది. సుషుప్తిలోకి దారిపోతున్న అతను అది వినగానే ఉలిక్కిపడి లేచి సరిగ్గా కూర్చున్నాడు. మృదుల మంచం మీద దిండులో తలదాచుకుని ఏడుస్తోంది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. అతను కంగారు పడ్డాడు. మృదుల అంటూ పిలిచాడు. మృదుల పలకలేదు. ఏమైంది? ఏదైనా బాధగా ఉందా? అనునయంగా అడిగాడు. మృదుల జవాబు చెప్పలేదు. ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు అంతయి ఇంతయి అన్నట్లు ఒక మహావరదలా పొంగిపోతుంది. అతను చక్తుడయ్యాడు. ఒక్క నిమిషం ఏం చేయాలో తోచలేదు. చూస్తూ ఉండలేకపోయాడు. తర్వాత సంకోచం విడిచి లేచి వచ్చి మృదుల భుజం మీద సున్నితంగా తట్టాడు. మృదుల ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు అతని గుండెని చిత్రంగా తాకింది. అతన్ని విచలితులను చేసింది. ఆ ఏడుపు మామూలుగా లేదు. హృదయాన్ని పిండివేసే బాధకి ప్రతిధ్వనిలా ఉంది. ఒంటరితనపు ఆఘాతంలోకి కృంగిపోతున్న వ్యక్తి యొక్క నిస్సహాయత్వపు ఆర్తనాదంలా ఉంది. ప్రియమైన వ్యక్తిని కళ్ళ ముందే పోగొట్టుకున్న దీనత్వం ఉంది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తిరిగి తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.